ఏంటండి వ్యాలంటైన్స్ డే కోసం అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి? ఓ, ఈ వీకెండ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, మా బావ నాకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో ఈసారి. హాయ్ రా మర్దాల్. హాయ్, ఏం చేస్తున్నావు? నేను చెప్పినంత వరకు ఐస్ ఓపెన్ చేయకు. కనిపిస్తుంది ఏమన్నా? లేదు. దేనికి? ఏం చేస్తున్నావు చెప్పు. వెయిట్ అండ్ సీ. ఏం చేస్తున్నావు బావా? ఎక్కడ ఉన్నావు? ఐస్ ఓపెన్ చేయి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. నచ్చిందా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఆహా, ఈ కళ నిజమైతే ఎంత బాగుందో. ఈ వ్యాలంటైన్స్ డేకి మా బావ నాకు ఎలా సర్ప్రైజ్ చేస్తాడు, ఎలా తెలుసుకుందాం. కుసుమ ఇచ్చిన వసీకరణ మంది ఉంది కదా, మా బావ మీద ట్రై చేద్దాం. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఈ వసీకరణ పౌడర్ పేపర్ మీద జల్లి మా బావకి ఇచ్చి దీని మీద ఏముందో చదువు అని అంటాను. అప్పుడు చదువుతాడు. వెనక నుంచి ఇలా కొడతా, అప్పుడు ఇది ఇలా ఫీల్ చేస్తాడు. అప్పుడు వ్యాలంటైన్స్ డే సర్ప్రైజ్ ఏం చేయబోతున్నాడో నాకు తెలిసిపోతుంది. ఎంతకి తెగించారా? 1 hour later. టీవీలో ఏమవుతుందో చూద్దాం. ఆన్ అవడం లేదండి. ఆన్ అవడం లేదు. బావా, తప్పకే ఫస్ట్ టీవీ చూడండి. ఈ పేపర్లో ఏముందో చదవా ఒకసారి. ఇప్పటికే నొప్పుకున్నాను చదువు రాదని. అందుకే అంటారు నాలెడ్జ్ ఇస్ డివైన్ అని. వైన్లో విస్కిల్ ఎందుకు బావా, చదువు ఫస్ట్. సరేలే. నెమ్మదిగా నా వసీకరణలోకి వచ్చినట్టు అన్నాడు. పేపర్ పక్కన పెట్టు. నవ్వు, నించో, కూర్చో, చప్పట్లు కొట్టు, కళ్ళు మూయి, ఆను, కళ్ళు తెరు, నోర్మి, చేతులు సరిగ్గా పెట్టు, నవ్వు. ఇదేదో బాగుంది. ఒక పని చేస్తే ఇంట్లో పనులన్నీ ఉన్నాయి, అవన్నీ చకచకా చేయించుకున్నాను అనుకో, నా పనులు కూడా అయిపోతాయి. ఎలాగో ఇది కాసేపు పని చేస్తుంది కదా, ఆ పని చేద్దాం. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. నించో, అటు పద. అక్కడ క్లాత్ తీసుకో, ఇటువైపు అటువైపు కబోర్డులు తుడు. నీ రైట్ సైడ్లో ఉన్న కబోర్డ్స్ కూడా. ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ పని కూడా అయిపోతుంది. ఇలా వచ్చి ఆ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయి. శుభ్రంగా తుడు. వావ్, నేను చెప్పిన పనులన్నీ చేసేస్తున్నాడు మా బావ. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దేవుడి ఫోటో ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేయి శుభ్రంగా. తుడిచిన చాలు, వచ్చి కూర్చో. ఇప్పుడు ఇంట్లో ఉన్న విషయాలు అన్నీ బయటపడతాం. నాకు తెలియకుండా ఎవరితో నేను గోపుతున్నావా? లేదు. మరి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, ఎవరాలు? ఆఫీస్ కొలీగ్స్. అబ్బో, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటావు కదా, మందు సిగరెట్ ఏమైనా అలవాటు అయ్యిందా? అలాంటిది ఏం లేదు. పర్లేదు, పిచ్చి పిచ్చి అసలు ఏం వేయట్లేదు. అసలు విషయం బయట పెడదాం. వ్యాలంటైన్స్ డేకి నాకేం సర్ప్రైజ్ చేస్తున్నావు? సర్ప్రైజా తొక్క, నీకు విషయం చెప్పడం ఎక్కువ. మాట అంటాడు. నా గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నవ్వుతూ చెప్పు. దయ్యానివి, రాక్షసివి, నన్ను పీడించుకొని తింటూ ఉంటావు అలాగా. ఇంకో సచ్చినాడు. వ్యాలంటైన్స్ డేకి ఏం చేయట్లేదు, నా గురించి మెల్లగంటాడా? ఈడికి ఉంది ఇప్పుడు. నీకు ఇలా కాదు. మెల్ల ఉన్న గోల్ చైన్ ఇలా తీసేయమ్మ నాకు. కష్టపడక, నేను తీస్తాను. నీకు ఉంది చూడు, ఇప్పుడు మామూలుగా ఉండదు, చెప్తాను. తలనొప్పి ఉంది ఏంటి? నొప్పులు కూడా ఎక్కువ ఉన్నాయి.
చైన్ కనిపించట్లేదు. చైన్ అది ఎక్కడ పడిపోయిందా? ఇప్పుడు దీన్ని తెలిస్తే అంత రాద్ధాంతం చేస్తుంది. మనం వెతుక్కున్నాం. వంటగదిలోకి ఏమైనా వెళ్ళానా నేను? చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేదే. ఏంటి పేపరు? వశీకరణ మందు. వశీకరణ ఇందాకేదో పేపర్ ఇచ్చి చదవమంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఈ చైన్ ఇదే దొబ్బిసిందా? ప్రత్యూష, ప్రత్యూష, ఏంటి బావా, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏంటి వశీకరణ మందు? నాకు తెలీదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? చెప్తావు నాలుగు పేకాల. లేదు బావా, నేనే నీ మీద ప్రయోగించాను. దేనికి? అంటే వ్యాలంటైన్స్ డేకి నువ్వు నాకు ఏం సర్ప్రైజ్ చేస్తున్నావో తెలుసుకుందామని అలా చేశాను బావా. ఇంకేటి తెలుసుకున్నావు? ఇంకా నా గురించి నువ్వేం అనుకుంటున్నావో అలాగా అన్నీ తెలుసుకున్నాను బావా. నా గోల్డ్ చైన్ నేనే తీసాను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? వెళ్ళి తీసుకురా. తెస్తాను. ఎంత మోసం చేసింది. దీన్ని వదలకూడదు. చెప్తాను దీనికి. ఇదిగో బావా నీ గోల్డ్ చైన్. నేను పెట్టినా బావా. ఏం అవసరం లేదు. ఇది పోలీసులకి ఇస్తే ఏం చేస్తారు తెలుసా? నేను జైల్లో వేస్తారు. చెప్పు, నేను చెప్తాను నీ మీద. అరుస్తున్నాడు భయ్యుడు. 4 చుక్కలు కన్నీళ్ళు కాల్చారంటే మా పిన్న 5వ చొక్కి నిన్ను కృష్ణుడి జన్మస్థలానికి పంపిస్తుంది. కృష్ణుడి జన్మస్థలమా? జైలుకి. ఇంత క్రిమినల్ ఏంటా నువ్వు? నీ మీద చెప్తాను. నువ్వే ఇదంతా చేసావని చెప్తాను. నువ్వు ఇలాంటి చాలా చేసావని నీ మీద రివర్స్ కేసు వేస్తాను. ఎంత బయలుంటున్నావేంటి? ఎందుకు ఇవన్నీ అలా చేస్తావా? మరి నాకు వ్యాలంటైన్స్ డేకి ఎందుకు ఏం చేయట్లేదు? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సరే సరే, అయితే ఈ వ్యాలంటైన్స్ డే గురించి నువ్వు మర్చిపో. దీని గురించి నేను మర్చిపోతాను. ఎవ్వరికి చెప్పను, సరేనా? ఇంకెప్పుడు ఇలా చేయక. ఇంక తెలిసిపోయాక ఎంత ప్లాన్ చేస్తావు? నాకు పని పడలేదేంటి? సరేలే. బయటన చాలామంది పేపర్ తీసుకొచ్చి అడ్రస్ చెప్పమని చెప్పి మోసం చేస్తున్నారు. మీరు ఒకవేళ పేపర్ తీసుకుని అడ్రస్ చెప్పడానికి ట్రై చేశారో మీ దగ్గర ఉన్న ఫోన్, గోల్డ్ అండ్ అమౌంట్ తీసుకుని వెళ్ళిపోతారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ మన లైఫ్లో ఇలాంటి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అకేషన్స్ చాలానే వస్తాయి. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అదే వారికి వ్యాలంటైన్స్ డే. సో అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ మా ఈ ప్రయత్నం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్. Ramya Harish Vibes YouTube channel. Subscribe. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.